హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తిరుపతిలో నుంచి శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ నౌ ఇట్ ఈజ్ అరౌండ్ 10 అవుతుంది టైం అయితే. ఇప్పుడు 10కి స్టార్ట్ అయితే ఇంకా మేము ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్. కానీ ఎండలు అదరగొడుతున్నాయి ఫుల్. ఇంక అందుకే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఫుల్గా ఎక్విప్ అయ్యేసి ఫుల్ షర్ట్స్ వేసుకొని, నేనైతే ఇది జాకెట్ వేసుకొని, జాకెట్ మనకు ఫస్ట్ రీసెంట్ నుంచి ట్రై చేయడం కాబట్టి జాకెట్ ఆ వైట్ కొంచెం మనకు ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి అడ్జస్ట్ అవుతే విఘ్నేశ్వర జై శ్రీరామ్ అప్పుడు సెట్ అవుతుంది. ఈ హెల్మెట్ కూడా మనకు ఫుల్ ఉంది కాబట్టి మనకు కొంచెం ఆ సెట్ అయ్యేంత వరకు మనకు అంతేముండదు. సెట్ అయిన తర్వాత ఇంక సెట్ అనుకోండి, అదొక్కటే. అప్ టు నౌ ఇది 10:13 టైం. అండ్ నా ఇంకా షూస్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే 40 కిలోమీటర్సే అనేసి. జాకెట్ వేసుకున్నాం. ఇంకా చూడాలా ఎంతకల్లా రీచ్ అవుతాము శ్రీకాళహస్తికి అనేసి. మనకు శ్రీకాళహస్తి టెంపుల్ పంచభూత లింగంలో ఒక లింగం అనుకోండి. మనకు శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంటుంది. అట్లయితే ఇంకా మేము డైరెక్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తా అంటే మాకైతే ఒకటి దొరికినాయి. అక్కడ మాకు హోమంకి టికెట్స్ ఇస్తారనేసి ఆ హోమం టికెట్స్ తీసుకొని ఇంకా అలాగే మనకు దర్శనానికి కూడా 300 దాంట్లో పంపించేస్తారని ఒక రీడేమో చూసినాడు మా మామ. అది చూసే లోపలికి ఓకే ఒకసారి ట్రై చేద్దాం. నాకైతే తెలియదు దాని గురించి ఇంతవరకు తెలీదు. అది చెప్పే లోపలికి నేను నైట్ షిఫ్ట్ ఉండే, మా మామ బుక్ చేసినారు. ఆ టికెట్స్ తీసుకొని మేము ఓకే మాకు 17th అయితే బుక్ అయినాయి టికెట్స్, మండే రోజు. ఇంక సరే వద్దాము. ఇంకా అన్నీ ఇక్కడ మనకు తిరుమల అంటే మనకు సరౌండింగ్స్లో చాలా ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ మేము ఫాలో అయ్యేది ఏంటంటే తిరుమలకి కానీ ఎక్కడికైనా పోయినా మేజర్ పోయేటప్పుడు నేను కాణిపాకం దర్శనం చేసుకుంటా. ఆ కాణిపాకం దర్శనం చేసుకొని దెన్ నేను అరుణాచలమైనా ఆర్ ఇట్లా తిరుపతికైనా నేను ఫస్ట్ కాణిపాకం దర్శనం చేసుకుని వస్తాను బైక్లో పోయేటప్పుడు. ఇంకా అట్లే కాణిపాకం దర్శనం చేసుకున్నాం ఫస్ట్, దెన్ తిరుపతికి వచ్చినాం. నిన్న మేము ప్లాన్ చేసింది ఏమన్నా లోకల్లో తిరుగుతాము, ఇవి టెంపుల్స్ ఉంటాయి కదా మనకు, అది తిరుగుదాం అనుకున్నాము. బట్ కొంచెము ఎండకు వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసే లోపలికే 6:30 అయింది. మేము అట్లా ఇంకేం పోతాంలే, రెస్ట్ తీసుకుందామని నిన్న రెస్ట్ తీసేసుకుని అండ్ ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. టిఫిన్ కూడా A2B అని సంథింగ్ ఏదో వస్తుంది ఇక్కడ, P2R ఏదో అది. అక్కడ టిఫిన్ తీసుకున్నాం, మంచిగానే ఉంది. ఇంకా దాని నుంచి ఇంకా రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి స్టార్ట్ అయ్యే లోపలికి ఈ టైం అయింది. ఎప్పుడు మీరు అనుకోవచ్చు మీరు చూసేవాళ్ళే కొంచెం తక్కువ, బట్ అనుకునే వాళ్ళు అనుకోవచ్చు ఏంది బాయుడు అక్కడ వినాడు, అక్కడ టెంపుల్స్ అంటాడు, సౌత్ ఇండియా ట్రిప్లో ఇక్కడ వినాడు, ఇప్పుడు మళ్ళీ ఏదో టెంపుల్ వీడియో పెట్టినాడు, ఇది 3వ టెంపుల్ ఇది అనేసి. నేను ఎందుకంటే నేను కొంచెం డివోషనల్ అయిపోయినా కొన్ని సెట్ బ్యాక్స్ అయిపోయిన తర్వాత. అందుకని ఐ లవ్ టు విజిట్ టెంపుల్స్. మేబీ అది అరుణాచలం కానీ తిరుమల, తిరుపతి, తిరుత్తని, వాట్ ఎవర్ ఏ టెంపుల్ అయినా ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంతే. అక్కడ పోతే ఒక ప్రశాంతత ఉంటుంది. నాకు దేవుడు ఇప్పుడు నేను దేవుడికి 100 రూపాయలు వేసిన దేవుడు సాటిస్ఫై అవుతాను, అది నా పర్స్పెక్టివ్ కాదు. నేను ఏ ఫీలింగ్ అవుతానంటే దేవుడి దగ్గర పోతా ప్రశాంతంగా, ఆయనకి ఒక 11 రూపాయలు వేసి మనస్ఫూర్తిగా ముక్కొని ఆయన దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ పాజిటివ్ వైబ్స్ని కొంచెం ఫీల్ అవుతా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆయన పునర్దర్శనానికి రమ్మంటాడో మళ్ళీ పోయి మళ్ళీ దర్శించుకోవడం, ఇది నాకు చాలా ఇష్టం. మీరు అనుకోవచ్చు, అనుకుంటానే ఏంది మన చేతిలో బైక్ ఉంటుంది వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా, లేకపోతే కారు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి,
మీకు దేవుడు పిలిచేంత వరకు నువ్వు రావాలా, నువ్వు రాక ఐ మీన్ రాసి పెట్టింటాడు ఈ మనిషి నాకు రావాలా. ఈ మనిషి ఇప్పుడు సపోజ్ నువ్వు 11 రూపాయలు వేస్తావో లేకపోతే 1,00,000 రూపాయలు వేస్తావో వాట్ ఎవర్, ఆ 1,00,000 రూపాయలు నాకు ఈరోజు దక్కాల. ఈరోజు ఇక్కడ ఉండే అన్నప్రసాదం వాడు తినాలి పర్టికులర్ పర్సన్ అని భగవంతుడు అనుకుంటే నువ్వు వస్తావు అంతే. ఆ రోజు ఆ మెతుకు కానీ ఏదైనా కానీ నువ్వు తినగలవు. నేను చెప్పనంత అస్సలు అనుకోలేం అది ఏదైనా కానీ. అందుకే నేను టెంపుల్స్కి చాలా వరకు విజిట్ చేస్తాను. అట్లనేసి ప్లేసెస్కి చిల్ అవుతానా, చిల్ కూడా అవుతూ ఉంటావు. ప్లేసెస్కి ఎక్కడైనా మంచిగా డివోషనలే కాకుండా కొంచెం హిల్ స్టేషన్స్ కానీ బీచెస్ కానీ మౌంటైన్స్ కానీ ఇవన్నీ నాకు ఇష్టం, అక్కడ కూడా చిల్ అవుతా. బట్ నాకు ఎక్కడైనా ఫ్రీ టైం కానీ ఒక 2 days దొరికితే ఆ బెటర్ టు ఎక్స్ప్లోర్ ఇట్లా టెంపుల్సే అనుకుంటాను నేనైతే. ఇది సూపర్. టోల్ కలెక్ట్ చేయడంలో అసలు బాగా నచ్చింది, మంచిది. 6 lane ఈసీ కూడా టోల్ కలెక్ట్ చేయాలి. ఆడ అర్ధ రోడ్డు కూడా వేయకుండా టోల్ కలెక్ట్ చేస్తాను అసలు. ఇక్కడ నేను ఎందుకంటే ఈ టాపిక్ తెచ్చానంటే, నేను ఆల్రెడీ నెల్లూరు దగ్గర అయితే వాడు రోడ్ వేయకుండా కొన్ని చోట్ల రోడ్లు చండాలంగా ఉన్న వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ 6 lane వేసి ఇంకా టోల్ అనేది ఇంకా స్టార్ట్ చేయలే వాళ్ళు. టోల్ స్టార్ట్ చేసినా హ్యాపీని అనిపించింది. అంత కన్స్ట్రక్షన్ అయిపోయింది మొత్తం. ఇది 71 చాలా బాగుంది. మనకు తిరుపతి మొత్తానికి ఎట్లా చెప్పాలంటే 140 and 71 అయితే 2 6 lanes వస్తాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు శ్రీకాళహస్తి పోయేటప్పుడు చిన్న బోర్డు ఇచ్చాడు, అది కూడా చిన్న అక్షరాలతో ఇచ్చాడు, కనపడలే. ఇంకా దగ్గర పోయే లోపలికి అనిపించింది ఓకే ఇక్కడ శ్రీకాళహస్తి, ఇక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకోవాలా టర్నింగ్ అనేసి అక్కడ చూసి తర్వాత అక్కడ యూటర్న్ లాగా వెనక్కి తిప్పి బైక్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం లోపలికి. మొత్తం నాకైతే తిరుపతిలో ఇంత మంచి రోడ్స్ పడే లోపల నాకు చాలా హ్యాపీ అనిపించింది. 2 6 lane రోడ్స్ దగ్గర అది కూడా నేషనల్ NH 140 అండ్ NH 71. ఇది మనకు నాయుడుపేట వరకు ఉంటుంది. చాలా బాగున్నాయి 2 రూట్స్, చాలా అంటే ఎక్సలెంట్ రోడ్స్ ఉన్నాయి మొత్తము. కడప వాళ్ళకి ఒక్కటి అసంతృప్తి ఏంటంటే మనకు కడప తిరుపతి రూట్ అనేది వచ్చింది కానీ ప్లాన్స్, కానీ ఇంతవరకు దానికి ఏది స్టార్ట్ అనేది లేదు. అది ఒక్కటి రెడీ అయితే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తిరుపతికి తిరుమలకి రావడానికి మనకు. అండ్ ఇదిగోండి మనం టెంపుల్ దగ్గరికి అయినా వచ్చేసాం మనము. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ స్కామ్స్ గురించి చెప్తాను, మీకు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వస్తే. ఇప్పుడు మీరు పార్కింగ్ చేసేటప్పుడు నేనేమంటే నేను ఇక్కడ పార్కింగ్ చేసేవాడిని. లాస్ట్ టైం ఏమైందంటే పార్క్ చేసిన తర్వాత వాడు ఏదో ఇచ్చాడు రాహుకేతు పూజలాగా, తీసుకోబోండి సార్ ఇది అనేసి. అరే అది ఇచ్చేసేసి పార్కింగ్ అంతా కలిపి 500 రూపాయలు బిల్ వేసాడు. 500 రూపాయలు ఇవ్వాలి సార్ అనేసి అనుకున్నా. అప్పుడు ఇది అని చెప్పి వాడు ఒప్పించి తిప్పించి ఇది అవన్నీ నాతో కొనిపించుకున్నాడు. అక్కడ స్కామ్స్ అనేవి వేస్ట్. అవన్నీ ఇక్కడ మీకు మైక్లో చెప్తా ఉంటారు. మీరు ఎక్కడైనా పార్కింగ్ అయినా కానీ ఎక్కడైనా అవి కొనాలంటే మాత్రం కొనకండి, అస్సలు వేస్ట్ అవి ఐ మీన్ ప్రాసెసే కాదు అవి. అక్కడ లోపల మనకు రాహుకేతు పూజ సపరేట్ ఉంటుంది, దాని టికెట్ తీసుకొని అక్కడ మనం పూజ చేయించుకోవచ్చు. ఇవన్నీ ఫేక్, ఇవన్నీ మీరైతే అసలు ఆ స్కామ్కి అయితే గురి కాకండి అలాగా. అండ్ ఈసారి అయితే నేను కొంచెం లాస్ట్ టైం అయినా కాబట్టి ఈసారి మళ్ళీ అవను, అందుకే నేనేం తీసుకోలేదు, జస్ట్ పార్కింగ్ పెట్టేసేసి లాకర్స్ అయితే తీసుకున్నాం. లాకర్స్కి 100 తీసుకున్నాడు, పార్కింగ్కి 100 తీసుకున్నాడు. అండ్ ఇక్కడే పాలకోవ బాగుంటుందంటే శ్రీకాళహస్తి పాలకోవ, ఆ పాలకోవ కూడా తీసేసుకొని ఇంకా మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మాకైతే ఇక్కడ దర్శనం చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ చాలామంది విఐపీస్ వచ్చే లోపలికి ఆపేశారు మమ్మల్ని. ఇంకా సరే అనేసి వెయిట్ చేసి ఒక 3.5 hours పట్టింది దగ్గర మాకు దర్శనానికి. ఇంకా ఆ దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయ్యేసి మళ్ళీ ఈవినింగ్ తిరుమలకి ఒకసారి పోదామనేసి అనుకున్నాము. ఖాళీగా ఇక్కడే ఉంటాం కదా, ఒకసారి తిరుమల పోదామనేసి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం రిటర్న్ కూడా. ఇంకా రిటర్న్ వచ్చే లోపలికి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయేసి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని మొత్తం చాలా ఎట్లా చెప్పాలంటే ఎండలు అదరగొట్టిన మేము పోయిన ట్రిప్లో అయితే. ఇంకా ఫుల్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని నేను ఇంకా జాకెట్ కూడా తీసేసాను, ఎందుకు తిరుమలకే కదా, లాంగ్ కూడా కాదు, మనకు ఒక 20-23 kilometers వస్తుంది రూమ్ దగ్గర నుంచి అనేసి. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్కి పోయి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ రేపైతే మాకు రేపంటే ఇన్ ద సెన్స్ మండే అయితే మాకు టికెట్ అయితే ఉంది హోమం టికెట్ ఎట్లా అంటే మీకు చెప్తా చూడండి. 1,600 rupees టికెట్ హోమంది. మీరు ఎవరైనా ఇద్దరైతే వెళ్ళొచ్చు హోమానికి.
ఇప్పుడు ఆ టికెట్ మనకు ఆన్లైన్లో ప్రతి మంత్కి రిలీజ్ చేస్తారు. అండ్ ఆ హోమం టికెట్ తీసుకొని మనం కిందుండే గోశాల ఉంటుంది స్వామి దగ్గర, వేణుగోపాల స్వామి గుడి దగ్గర కిందనే, అక్కడే గోశాల దగ్గర పోయేసి వాళ్ళు మనకైతే ఏం చెప్పారంటే మొబైల్స్ కానీ ఏవి అలో లేదని చెప్పారు. బట్ అందరు చాలామంది మొబైల్స్ తెచ్చుకున్నారు. మేమైతే మొత్తం మొబైల్స్ అన్నీ ఓన్లీ పంచాలు కట్టేసుకొని దాని తర్వాత మొబైల్స్ అన్నీ రూమ్లో పెట్టేసుకొని వచ్చేసాం మేమైతే. మీకైతే హోమం అయితే మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయిపోతుంది హోమము. 9 to 11 2 hours అయితే హోమం ఉంటుంది. మీకు 2 hours లోపల హోమం కంప్లీట్ చేసి మిమ్మల్ని అయితే పంపించేస్తారు. హోమం చాలా బాగుంటుంది. మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే చేయించుకోండి. మీరు 300 టికెట్స్ దొరకకుండా అట్లా చేయించుకోవాలనుకుంటే చాలా బాగుంది హోమం అయితే. మనకు హోమంకి 1000 రూపీస్ ఛార్జ్ చేసి అండ్ 300 రూపీస్ టికెట్స్ 2 ఇస్తారు మనకు. అక్కడ ఖచ్చితంగా మనం సీల్ వేయించుకునే పోవాలి కింద హోమం దగ్గర, లేకపోతే టికెట్ అయితే వ్యాలిడ్ ఉండదు. మీరు ఎవరైనా బుక్ చేసుకునేటట్టయితే మీరు ఖచ్చితంగా అక్కడ 1 hour మీరు ఖచ్చితంగా 9 to 11 అక్కడ కూర్చొనేసి అక్కడ సీల్ వేయించుకొని మీరు పైన దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలా. మనకు ఆఫ్టర్నూన్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనం అయితే. పైన 3 కల్లా మీరు అక్కడికి వెళ్ళిపోయేసేసి 3 కల్లా మీరు 300 టోకెన్ లోపల ఎంటర్ అయితే మీకు ఒక 3 to 4 hours దర్శనం అయితే అయిపోతుంది ఓవరాల్గా. అందుకోండి ఇక్కడ మేము ఇంకా తిరుమలకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి. ఇక్కడే మనకు ఒక రైట్ సైడే ఇక్కడ కనపడుతుంది మనకు గోశాల. ఆ గోశాల దగ్గరే మనకు మార్నింగ్ హోమం అయితే జరుగుతుంది మొత్తము. హోమం వరకు అయితే మనకు మొబైల్స్ అలా ఉంటాయి. ఇంకా దాని తర్వాత పైన దర్శనానికి అయితే మొబైల్స్ అలా ఉండవు, మీకైతే ఐడియా ఉంటుంది. మేమైతే తర్వాత మండే అయితే మొత్తము మేమైతే అస్సలు ఒక కమ్యూనికేషన్ లేకుండా మొబైల్ యూజ్ చేసుకోకుండా మార్నింగ్ 8 నుంచి డైరెక్ట్ నైట్ 10 వరకు మాకైతే ఫుల్ ప్యాక్ అయితే ఉన్నాం. మేమైతే టెంపుల్స్ తిరగడం కానీ పంచ కట్టుకొని మొత్తము. అండ్ ఇక్కడ మేము చెకింగ్ దగ్గర వచ్చే లోపలికి పోలీసులు నా బైక్ వెనక ఒక స్టిక్కర్ ఉండేది జనసేనది. అండ్ నా కెమెరాను కూడా యూజ్ చేయకని చెప్పారు పోలీసులు. ఇంకా సరే ఆ కెమెరా తీసేసి ఆ వీడియో ఇంకా రికార్డ్ చేయకుండా నేను అవతల వచ్చేసాను. నేను చెకింగ్ దగ్గర వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి కదా అనేసి ఇంకా మళ్ళీ అక్కడ మొత్తం చెకింగ్ చేసుకొని ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ టెంపుల్ కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక మనకైతే టోల్ గేట్ దగ్గర ఒకటి రిసిప్ట్ ఇచ్చారు. టోల్ గేట్ అయితే మనకి ఏం ఛార్జ్ చేయలేదు, వాళ్ళైతే ఒక రిసిప్ట్ ఇచ్చారు. మినిమం 28 minutesలో అయితే మనము కొండనైతే ఎక్కాలి, దానికన్నా ముందర అయితే ఎక్కకూడదు. మ్యాక్సిమం అయితే చెప్పలేదు, మినిమం టైం ఇచ్చారు 28 minutes అనేసి. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం క్యాల్కులేట్ చేసుకుని, ఓకే 28 minutes అయితే మనకి ఎంతవరకు వస్తుంది అనేసి. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకైతే ఎండ్ అనేది సూర్యుడు అయితే డౌన్ అవుతూ ఉన్నాడు ఇంకా సన్సెట్ టైం కాబట్టి. ఆ సన్సెట్ టైంలో సన్ రైజ్ అనేది డైరెక్ట్ డ్రైవింగ్ దగ్గర కళ్ళ మీద కొడుతూ ఉన్నాయి. ఇంకోటి ప్లస్ ఏంటంటే నేను నా హెల్మెట్కి వైజర్ ఉంది కాబట్టి నేను ఆ వైజర్తో అడ్జస్ట్ అయిపోయినా, ఏం ప్రాబ్లం అయితే రాలేదు నాకైతే. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గోల్డెన్ రేస్ మీ మీద పడినట్టు సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది అట్లా. అండ్ చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయి ప్రజెంట్ అయితే, సీజన్ ఉంది కాబట్టి ఇట్లా. ఇంకా ఉగాది తర్వాత నుంచి మనకు పచ్చదనము అన్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు మీరు తిరుమలని విజిట్ చేస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి, మీ కళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. తిరుమలలో మీరు తిరుమల లోకల్ కానీ తిరుమల నుండి జాపాలి కానీ మీకు ఎంత బాగుంటుంది అంటే, మీరు వర్షాకాలం కానీ నవంబరు జనవరి ఆ టైంలో వచ్చినప్పుడు ఎంత బాగుంటుందంటే తిరుమల ఇంత బాగుంటుంది, మీరు ఎప్పటికీ మర్చిపోరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసేటప్పటికి కింద అయితే వారు చెప్పారు కదా వీడియో అయితే రికార్డ్ చేయదు అనేసి. ఇంకా మేము ఇక్కడ వచ్చే లోపలికి ఎంట్రీ దగ్గర కూడా వాళ్ళు ఏమైనా అంటారేమో అనేసి వీడియో రికార్డ్ చేయక ఎందుకు చేస్తున్నావు అనేసి ఇంకా నేను మధ్యలోనే ఒక స్టాప్ దగ్గర వీడియో అయితే పాజ్ చేసేసాను నేను, రికార్డ్ ఏం చేయకుండా. అండ్ ఇక్కడ నుంచి మనకు దగ్గర 18 kilometers ఓవరాల్ డిస్టెన్స్ అయితే మనం మంచిగా చాలా తక్కువ స్పీడ్తో వచ్చినా కూడా కవర్ చేయొచ్చు. అండ్ ఈ రోజుతో అయితే మేము ఇక్కడ చేసేసుకొని ఇంక కిందకి అయితే వచ్చేసాం మేము ఈవినింగ్ కల్లా. నైట్ కల్లా 9:30 అట్లా ఇంకా వచ్చేసేసి నైట్ డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్లో రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా రేపైతే తిరుమల దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇదే మనకు Day 2 ఈ ట్రిప్లో అయితే. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DC Moto Vlogs.